అందరు కళ్ళు మూసుకోండి. ఒక చేయి దేవుని వైపు చూపిస్తూ నాతో పాటు చెప్పండి. పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున, నజరేయుడైన యేసయ్య నామమున మీ మాటలు వినటానికి, నేను మీ మాటలు వినటానికి మీ సన్నిధికి వచ్చి ఉంటున్నాను. మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. మీరు నాతో మాట్లాడండి. మీరు నాతో మాట్లాడండి. నా జీవితానికి కావాల్సిన మీ మంచి మాటలను నాకు అనుగ్రహించమని, నా మనోనేత్రాలను తెరవమని, మీ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుని ఆశీర్వదింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి కృపను చూపించమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మన వాక్యంలోనికి వెళ్ళకముందు. ఒక క్రైస్తవునికి చాలా ముఖ్యమైన వ్యక్తి ఎవరు? దేవుడు. యేసు ప్రభు కంటే ఏ ఒక్క వ్యక్తి మీకు ఇంపార్టెంట్ కాకూడదు. అర్థమవుతుందా? నోబడీ షుడ్ బి యాజ్ ఇంపార్టెంట్ యాజ్ గాడ్. దేవుణ్ణి రీప్లేస్ చేసే ఏ వ్యక్తి మీ జీవితంలో ఉండకూడదు. దేవుణ్ణి రీప్లేస్ చేసే ఏ ఒక్క పని మీ జీవితంలో ఉండకూడదు. ఆమేన్. ఈరోజు సమ్ కప్ ఏదో జరుగుతుంది, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్. సో వాట్? గాడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితంలో ఎవరు ఇంపార్టెంట్ అనేది చాలా ముఖ్యం. ఆమేన్. సో ఇఫ్ యు ఆర్ ఏ క్రిస్టియన్, నువ్వు దేవుణ్ణి, యేసు ప్రభు నీ కోసం తన సొంత రక్తం కార్చి, ఆమేన్, చిన్న ఊరికే రాలేదు రక్షణ ఫ్రీగా ఇవ్వబడింది. కానీ దీని వెనక దేవాది దేవుడు దిగి ఈ లోకంలో ఒక మనిషిలా బ్రతికి ఆయన మన కోసం రక్షణ తీసుకొచ్చిండు. హల్లెలూయా. అటువంటి దేవుణ్ణి మనం ఎంతగా గౌరవించాలి, ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఆయనకు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 1 కొరింథీ 15:57 ఒకసారి చూద్దాం. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. అందరూ చదవండి, అందరు కలిసి చదవండి. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎవరు జయం అనుగ్రహిస్తున్నారు? అక్కడే ఉంది చూడండి. ఎవరు జయం అనుగ్రహిస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు. దేవుడు మనకు జయమును అనుగ్రహిస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక క్రైస్తవునికి విజయము అనేది స్వాస్థ్యం. ఇట్ ఈజ్ యువర్ హెరిటేజ్. అంటే మీ తల్లిదండ్రులు నీకు ఎట్లా ఇన్హెరిటెన్స్ పెట్టి ఉంటారో, మీ తల్లిదండ్రులు నీకు ఆస్తులు ఎట్లా ఇచ్చి ఉంటారో, దేవుడు ఒక క్రైస్తవునికి ఇచ్చిన ఆస్తి ఒకటేంటంటే విజయము. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? చాలామంది తమ జీవితాల్లో ఓటమితో జీవిస్తుంటారు, ఓటమితో కృంగిపోయి ఇంక అలానే అయిపోయి ఉంటారు. కానీ ఈరోజు చెప్తున్నా నేను, ప్రతి ఒక్కరికి కూడా గమనించండి, దేవుడు మనల్ని విజయములో నడిపిస్తున్నాడు. మరోసారి చూద్దాం. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మనకు యేసుక్రీస్తు వలన అంటే ఏమర్థము? నువ్వు యేసుక్రీస్తును అంగీకరించినట్లయితే, నువ్వు యేసుక్రీస్తును విశ్వసిస్తున్నట్లయితే నీకు దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అనుగ్రహించుచున్న అంటే అనుగ్రహించేసి ఉండి అయిపోయింది కాదు. నీకు ఎప్పుడు ఏ పరిస్థితి వచ్చినా నువ్వు విజయమే నీకుంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎవ్రీ సిచ్యువేషన్ యు ఆర్ ఎ విన్నర్. హల్లెలూయా. హల్లెలూయా. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్, మనం గమనించాలా. 1 యోహాను 5:4 చూడండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఆమేన్. సో మొట్టమొదట దేవుడు మనందరికీ కూడా విజయం ఇస్తున్నాడు, విజయంలో నడిపిస్తున్న దేవుడు. అది కూడా ఎలా నడిపిస్తున్నాడంట? యేసుక్రీస్తు మూలముగా. యేసుక్రీస్తు లేకపోతే విజయం లేదు. యేసుక్రీస్తు ద్వారానే నీకు విజయం ఇస్తున్నాడు. రెండవదిగా మనం ఇప్పుడు చదువుతున్న మాట ఏంటి? దేవుని మూలముగా పుట్టిన వారందరూ. అంటే నువ్వు దేవుని మూలంగా పుట్టావా? వాక్య మూలంగా జన్మించావా? ఎవరైనా నీకు వాక్యం చెప్పినప్పుడు నువ్వు యేసుక్రీస్తును అంగీకరించి నీ జీవితంలో, నా జీవితంలో అయిన ప్రభువు అని నువ్వు నోటితో ఒప్పుకున్నావా? ఆయన విశ్వసించావా? ఆయన మీద, ఆయన నా కోసం చనిపోయి తిరిగి లేచిన నీ హృదయమందు నువ్వు విశ్వసించినట్లయితే
నువ్వు దేవుని మూలంగా జన్మించిన వ్యక్తివి. హల్లెలూయా. ఇదే హల్లెలూయా. క్రైటీరియా. ఎవరైతే దేవుని మూలంగా పుట్టిన వారు ఉంటారో వారందరూ కూడా లోకమును జయించుదురు. అంటే ఏమర్థము? ఎప్పుడైనా వాళ్ళు గెలుస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇట్స్ ఎ వెరీ వెరీ స్టేట్మెంట్. దేవుడు ఇచ్చేటువంటి ఒక స్ట్రాంగ్ పంచ్ స్టేట్మెంట్. ఏమని? దేవుని మూలంగా పుట్టిన వారందరూ, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఏ డినామినేషన్ అయినా కావచ్చు, వాళ్ళు పెంతకోస్తు కావచ్చు, వాళ్ళు లేకపోతే ఇంకా ఏ డినామినేషన్ అయినా, దర్ ఆర్ సో మెనీ డినామినేషన్స్ క్రైస్తవుల్లో. ఏ డినామినేషన్ అయినా నువ్వు దేవుని మూలంగా పుట్టావు అంటే నీవు లోకమును జయిస్తావు. హల్లెలూయా. యు ఆర్ ఆల్వేస్ ఎ విక్టర్. ఇంకా నెక్స్ట్ ఆ క్లాస్ చెప్తున్నాడు చూడండి. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. హల్లెలూయా. సో నువ్వు దేవుని అంగీకరించి జీవించడం ఒక ఎత్తు. రెండవది, నీవు లోకమును జయించినది ఏంటి అంటే నీలో ఉన్నది దేవుని విశ్వాసం. దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసాన్ని నువ్వు సరిగా వాడితే నువ్వు ప్రతిసారి జయిస్తూ ఉంటావు అనేది దేవుడు తన వాక్యంలో మనకు చూపిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. 2 కొరింథీ 2:14 మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరుచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి స్థలములో దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని విజయోత్సవంలో దేవుడే ఊరేగిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. రీసెంట్ కూడా మనం ఈ మాట విన్నాం. దేవుడు మనలను ఊరేగిస్తున్నాడు. అందరూ ఏం చేస్తారు? లోకంలో మనం చూస్తే కొన్ని మతాల వాళ్ళు ఏం చేస్తారు? దేవుణ్ణి ఊరేగిస్తున్నామని నెత్తిన పెట్టుకొని తిరుగుతుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ అది కాదు. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే మనలను ఊరేగించుచున్న దేవుడు. హల్లెలూయా. ప్రతి స్థలమందును ప్రతి సమయమందును ఆమేన్ ఎల్లప్పుడు అన్నాడు. ఎల్లప్పుడు అంటే ప్రతి సమయం. అంటే నీకు ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా, ఏ సమయమైనా, ఏ స్థలంలో అయినా యు ఆర్ ఎ విక్టర్. యు ఆర్ నాట్ ఎ విక్టిమ్ ఆఫ్ లైఫ్. నువ్వు ఈ లోకంలో ఏదో పోగొట్టుకొని అంతా అయిపోయింది, నేను ఓడిపోయిన వ్యక్తిని అనడానికి వీలు లేదు. ఎందుకు? నిన్ను విజయోత్సవంలో నడిపిస్తున్న వ్యక్తి ఎవరు? దేవుడే. హల్లెలూయా. హల్లెలూయా. అది గుర్తించాలా. దిస్ షుడ్ బి యువర్ అండర్స్టాండింగ్. కొలసీలకు రాసిన పత్రిక 1:26-27 చూద్దాం. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏం చేసిందంట? 27 తెలుగులో ఒకే వచనం, ఇంగ్లీష్లో 2 వచనాలు కావాల్సి వచ్చింది దీనికి. దీంట్లో ఏమంటున్నాడు? అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. అన్యజనులకు ఒక రకమైన విశ్వాసం ఉంటుంది. వేరే మా దేవుడు మా దేవుడు మా దేవుడు అని వేరే అనుకుంటుంటారు. మన దేవుడు ఎటువంటి వాడంటే ఏమని చెప్తున్నాడు? అన్యజనులలో మర్మము, వాళ్లకు మిస్టరీ మన గురించి. అరే ఈ క్రైస్తవులు ఎప్పుడు ఎలా జయిస్తున్నారు, ఏ పరిస్థితి వచ్చినా కూడా వీళ్ళు జయిస్తున్నారు, వాళ్ళకు మిస్టరీ తెలియదు. మిస్టరీ అంటే ఒక మర్మం. వెన్ దే సీ యూ, ఒక క్రైస్తవుని చూసినప్పుడు దే థింక్ ఇట్స్ ఎ వండర్. ఇదొక అద్భుతం. ఈ వ్యక్తి జీవితము ఎంత కష్టం వచ్చినా ఈ వ్యక్తి సాఫీగా వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. సో దట్ ఈస్ ఎ మిస్టరీ. అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది. ఆ మర్మం ఏంటంట? మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ యందు క్రీస్తు ఉన్నాడా? నీలో ఆయన నీలో ఉన్నాడంటే మహిమకు నిరీక్షణ అయి ఉంటున్నాడు. అంటే ఏమర్థము? నీకు ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా నీకు ఇంకా నిరీక్షణ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. అంతా అయిపోయిందండి, బూడిద అయిపోయిందండి, మా జీవితం బూడిద అయిపోయిందండి, నిరీక్షణ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. అంతా అయిపోయింది, అందరికీ అన్ని ఎండ్ అయిపోయినాయి అనుకుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీలో క్రీస్తు ఉన్నట్టయితే ఆయన నీకు మహిమ నిరీక్షణ. హల్లెలూయా. ఏదో రోజు బూడిద నుంచి బ్యూటిఫుల్ థింగ్స్ ఆయన తీసుకొస్తాడు మన జీవితంలో. హల్లెలూయా. అన్నీ అయిపోయినాయి, నా జీవితం ఇంతే, నేను ఇన్ని పోగొట్టుకున్నా, అన్నీ పోగొట్టుకున్నా, అవన్నీ లోకంలో అందరూ ఏం మాట్లాడతారు. కానీ ఒక క్రైస్తవునికి యేసుక్రీస్తు నీలో ఉండగా
అది మహిమ నిరీక్షణ అయి ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మహిమ నిరీక్షణ. క్రీస్తు నీలో ఉన్నాడా? మహిమకు నిరీక్షణ. నీకు మహిమ రాబోతున్నది. ఆమేన్. అందరు అనుకుంటుండొచ్చు, ఈ బ్రదర్ ఇంతగా ఓడిపోయింది జీవితంలో, ఆ సిస్టర్ ఇంతగా ఓడిపోయింది జీవితంలో, అందరు ఓడిపోయినారు అని అనుకోవచ్చు. అందరు నిందించవచ్చు, అందరు నీ గురించి నెగిటివ్గా మాట్లాడచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, నీలో క్రీస్తు ఉంటే మహిమ నిరీక్షణది. హల్లెలూయా. నీకు మహిమ రాబోతున్నది. అదే నీ మర్మం. క్రీస్తు నీలో ఉన్నంత వరకు కూడా దేర్ ఈస్ no full stop. Hallelujah. Hallelujah. He is going to take you to victory. A victory tarvate full stop. Hallelujah. Hallelujah. Your life will always end with victories. Hallelujah. Hallelujah. ఓటమిలో నీ జీవితం ఉండదు. ఎందుకు? క్రీస్తు నీ జీవితంలో మహిమ నిరీక్షణ ఉంటున్నాడు. మహిమ కలగటానికి ఆయన ఒక నిరీక్షణగా నీలో వచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. గ్యారంటీ. దేవుడు ఉంటే ఓడిపోతారా? ఓడిపోరు. అదే చెప్తున్నాడు. ఆయన నీలో మహిమ నిరీక్షణ. ఎందుకు? ఎవరైతే రికగ్నైజ్ చేయరో నాలో దేవుడు ఉన్నాడు అని రికగ్నైజ్ చేయరో వాళ్ళు బాధపడుతుంటారు. పాస్టర్ చాలా బాధపడుతున్నాడంట. ఒకరోజు చాలా బాధపడుతున్నాడంట. బాధపడుతూ ఇంకా అన్నం తినకూడదంటే చాలా ఒక విషయం గురించి చాలా బాధపడుతున్నాడంట. పాస్టర్ భార్య ఏం చేసిందంటే ఇంకా నల్ల డ్రెస్ వేసుకుని వచ్చిందంట. ఆ దేశంలో నల్ల డ్రెస్ వేసుకుంటే ఎవరో చనిపోయినారని అర్థం అంట. నల్ల డ్రెస్ వేసుకొని వచ్చిందంట. ఏమైంది? ఈయన చూసి, ఏమైంది, ఎందుకు నల్ల డ్రెస్ వేసుకున్నావు, ఎవరు చనిపోయినారు, మా కాంగ్రెషన్ చనిపోయినారంటే, అవునండి చనిపోయినారు. ఎవరు అంటే, దేవుడు చనిపోయాడు. హై, దేవుడు ఎట్లా చనిపోతాడు? మరి అంత బాధపడుతున్నావే. అర్థమవుతుందా? అంటే మనుషులు ఎట్లా ఆలోచిస్తారంటే, దేవుడు లేడు, దేవుడు ఇంకా చచ్చిపోయాడు, మాకు ఇంకా లేడు అనేట్లు ఆలోచించే వాళ్ళు బాధపడుతుంటారు. హల్లెలూయా. పాస్టర్ వెంటనే అర్థం చేసుకొని, అవును దేవుడు ఉన్నాడు, నాలో మహిమ ఉంది, దేవుని మహిమ ఉంది, నిరీక్షణ ఉంది, ఇది ఎండ్ కాదు నా జీవితానికి అని ఆయన ముందుకు పోయినట్టు. హల్లెలూయా. హల్లెలూయా. సో దిస్ ఇస్ వాట్ అవర్ గాడ్ ఈస్. ఆయన మహిమ నిరీక్షణ అంటున్నాడు. అందుకే నీ జీవితంలో రెఫ్యూజ్ సిక్నెస్, రెఫ్యూజ్ డిఫీట్స్, ఏవైనా నీ జీవితంలో ఏదైనా దేవుని మహిమకు తక్కువగా ఉండేటువంటి విషయాలన్నిటినీ నువ్వు రెఫ్యూజ్ చేయి. నాకు ఇవి కాదు, నేను దేవుని మహిమ ఏదైతే ఉందో దానికి ఈక్వలెంట్ లైఫ్ నేను బ్రతకాలి. ఆమెన్. ఆమెన్. అర్థమవుతుందా? నేను దేవుని మహిమకు సమానమైన జీవితాన్ని నేను జీవించాలి అని తీర్మానం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఇది మనకు తన యొక్క హెరిటేజ్గా, తన యొక్క స్వాస్థ్యంగా మనకి ఇచ్చింటున్నాడు. ఆమెన్. ఆమెన్. యేసుక్రీస్తు ఊరికేనే చనిపోలేదండి. యేసుక్రీస్తు నీ కోసము నా కోసము తన రక్తం, చివరి రక్తపు బొట్టు వరకు ఆయన ఇచ్చేస్తుంటున్నాడు. ఆ చివరి రక్త బొట్టు వరకు ఇచ్చినందువలన ఏమైంది? ఈరోజు నువ్వు నేను ధైర్యంగా విజయంలో బ్రతకడానికి ఆయన మనం ఎప్పుడు కూడా విజయంలో నడవటానికి ఆయన మార్గాన్ని సుగమం చేసి ఉంటున్నాడు. హల్లెలూయా. ఇది కేవలం దేవుని కృప మాత్రమే. ఆమేన్. ఆమేన్. ఒకటి ఆలోచించండి, యేసుక్రీస్తు సిలువ మీద విరేలాడుతున్నప్పుడు దేవుడు ఎవరిని చూశాడు తెలుసా? విరేలాడము నన్ను చూశాడు, నిన్ను చూశాడు. ఆమేన్. యేసుక్రీస్తు సిలువలో వేలాడుతున్నప్పుడు దేవుడు నిన్ను నన్ను చూశాడు. మతం ఏం నేర్పిస్తుందంటే, మనము డిసెంబర్ వస్తేనే ఇంకా క్యారల్స్ పాడాలా, చప్పట్లు కొట్టుకుంటే ఇంటింటికి పోయి మనం పాటలు పాడుకుంటూ పోవాలా. కరెక్ట్గా మార్చి మొదలైతేనే ఏం చేస్తారు? ఇంకా ముఖాలు దుఃఖంగా పెట్టి నేను ఉపవాసం ఉంటున్నానండి. అర్థమేనా? ఇట్లా ఇది చేయనోడు పాపి వీడు అనుకుంటారు. కాదు, యేసు ప్రభు మనకు చేసినది క్రిస్మస్కు ఈ మార్చికు మధ్య నుండే ఇది కాదు. ఆయన చేసింది లైఫ్ లాంగ్ నువ్వు ఒక విజయంలో నడవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. యేసు క్రీస్తు శిలువ మీద శ్రమలు అనుభవించిండు అని ధ్యానిస్తాము, మంచిదే. దాని రిజల్ట్ ఏంటి? ఆయన చనిపోయిండు. ఇప్పుడు రిజల్ట్ ఏంటి? ఎందుకు చనిపోయిండు? నాకు దేవుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు చనిపోవడం గురించి, యేసుక్రీస్తు రక్తం యొక్క ఔన్నత్యం నాకు ఎప్పుడైతే అర్థమైందో, నేను దేవునికి ఒకటే చెప్పాను, ప్రభా యేసుక్రీస్తు చివరి రక్తపు బొట్టు వరకు నా కోసం చనిపోయిండు. హల్లెలూయా. ప్రపంచంలో ఎవ్వరు లేకుండా ఒక సునీలే ఉండింటే యేసు ప్రభు ఈ యొక్క సునీల్ కోసమే వచ్చి చనిపోయి వెళ్ళేవాడు. హల్లెలూయా. సో ఆ రక్తం నాకు సంబంధించింది. ఈ రక్తం విలువ ఏముందో అది నేను ఈ జీవితంలో నేను
అనుభవించాల్సిందే. హల్లెలూయా. హల్లెలూయా. బ్రదర్ మీరు ఓడిపోలేదా? ఓడిపోయినా కూడా మహిమ నిరీక్షణ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఐఎమ్ నాట్ డిఫీటెడ్, ఐఎమ్ నాట్ ఎ విక్టిమ్ ఇన్ లైఫ్, బట్ ఐఎమ్ ఎ విక్టర్ ఇన్ దిస్ లైఫ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఎప్పుడైతే మనం ఈ అండర్స్టాండింగ్ కలిగి ఉంటామో, యేసుక్రీస్తు నా కోసం చనిపోయాడు, నేను యేసుక్రీస్తు శిలువ మీద వేలాడుతున్నప్పుడు దేవుడు నన్ను వేలాడడం చూశాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచేప్పుడు విజయంతో ఆయన తిరిగి లేచినప్పుడు నేను కూడా విజయంతో తిరిగి లేచి ఉంటున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే జీసస్ డైడ్ యాజ్ మై సబ్స్టిట్యూట్ అండ్ రిప్రజెంటేటివ్. నా యొక్క ప్రతినిధిగా, నాకు బదులుగా, నా ప్రతినిధిగా చనిపోయిండు, నాకు బదులుగా కూడా యేసు ప్రభు చనిపోయిండు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే we are not here to be defeated in life. ఆమేన్. ఓడిపోవడానికి కాదు ఇది జీవితం దేవుడు ఇచ్చింది. యేసుక్రీస్తు నాకు ప్రతినిధిగా, యేసుక్రీస్తు నాకు బదులుగా శిలువ మీద ఆయన మరణించాడు కాబట్టి ఆయనకున్న నీతికి నేను స్వాస్థ్యాన్ని పొందుతున్నాను. ఆయనలో ఉన్న అన్ని మంచి విషయాలకు నేను స్వాస్థ్యంగా అవి పొందుతున్నాను. ఆయనలో ఉన్న మంచి ఆరోగ్యానికి నేను స్వాస్థ్యంగా అవి పొందుతున్నాను. హల్లెలూయా. ఆయనకున్నటువంటి విజ్డమ్ నాకు ఉన్న విజ్డమ్గా స్వీకరిస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు నీలో ఉన్నాడంటే ఇట్ ఈస్ ది హోప్ ఆఫ్ గ్లోరీ, అంటే మహిమ నిరీక్షణ నీ జీవితంలో. గాడ్ కమింగ్ ఇన్ ఎ మ్యాన్ అండ్ లివింగ్. హల్లెలూయా. ఎంత బ్యూటిఫుల్ కదా. దేవుని ఊరేగించటం లేదు, ఆయనే మనల్ని విజయోత్సవంలో ఊరేగిస్తున్నాడు. 2 పేతురు 1వ అధ్యాయము, తెలుగులో 2వ వచనము, ఇంగ్లీష్లో 3వ వచనం చదవండి. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటికిని మనకు దయచేయుచున్నందున. చాలు, ఇంగ్లీష్లో చదవండి. His divine power hath given unto us all things that pertain unto life and godliness through the knowledge of him that hath called us to glory and virtue. Hallelujah. Hallelujah. మనల్ని ఎవరు పిలిచారు? ఫస్ట్ క్వశ్చన్, who has called you? ఇక్కడ తెలుగులో ఏమన్నా, తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనల్ని పిలిచిన వారు ఎవరు? దేవుడు మనల్ని పిలిచిండు. ఆమేన్. ఫస్ట్ అది సెటిల్ చేసుకుందాం. దేవుడు మనల్ని పిలిచిండు. ఆ పిలిచిన దేవుడు ఆయనను గురించిన అనుభవ జ్ఞానము మూలముగా, ఫస్ట్ నీకు దేవుడు నీకేమవుతాడు అనే జ్ఞానం ఉండాలి. అనుభవ జ్ఞానం అంటే ఏంటి? నువ్వు అనుభవించి నేర్చుకునే జ్ఞానం. అర్థమవుతుందా? అనుభవ జ్ఞానానికి మామూలు జ్ఞానానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు కొందరు యూట్యూబ్లో డ్రైవింగ్ క్లాసెస్ చూపిస్తుంటారు, ఎట్లా డ్రైవ్ చేయాలా కారును. దాన్ని చూస్తూ ఉంటాడు. అది ఏం జ్ఞానము? అది మామూలు జ్ఞానం. నువ్వు కారులో కూర్చొని నడుపుతూ చేస్తే అది అనుభవ జ్ఞానం. అర్థమవుతుందా? నువ్వు జ్ఞానం సోనెసిస్ వేరు, ఇది ఎపిగ్నోసిస్. అంటే మామూలు జ్ఞానం వేరు, అనుభవ జ్ఞానం నీ జీవితంలో నువ్వు అనుభవిస్తూ చేసేది. హల్లెలూయా. సో ఎప్పుడైతే నువ్వు దేవునితో దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని నీ జీవితంలో అనుభవిస్తూ నువ్వు జ్ఞానాన్ని పెంపొందించుకుంటావో అప్పుడంట నీ జీవితంలో ఏం జరుగుతుంది? నీకు ఏమి ఇవ్వబడుతుంటాయంట? దైవశక్తి, జీవమునకు, భక్తికి కావాల్సినటువంటివన్నీ కూడా ఆయన దయచేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. బ్రదర్, నేను యేసు ప్రభు నమ్ముకున్నా, నా జీవితం మారలేదు. అనుభవ జ్ఞానం వచ్చిందా లేదా? క్వశ్చన్ అది. నీ జీవితంలో యేసు ప్రభువును అంగీకరించావు, మరి అంగీకరించిన తర్వాత రెగ్యులర్గా ఆయనతో నువ్వు మాట్లాడుతున్నావా లేదా? రెగ్యులర్గా ఆయనతో నువ్వు ఒక ఫెలోషిప్ చేస్తున్నావా లేదా? సహవాసంలో జీవిస్తున్నావా లేదా? దేవునితో మాట్లాడుతున్నావా లేదా? అనుభవ జ్ఞానం. దేవుణ్ణి ప్రతి క్షణము నీ జీవితంలో అనుభవించడం ద్వారా నీకు వస్తున్న జ్ఞానం. కొన్నిసార్లు టెస్టిమనీ చెప్తారు. ఏమని చెప్తారు? బ్రదర్, నేను ఇలా ప్రార్థన చేసుకుంటే ఇలా జరిగింది. అంటే ఏం జరుగుతుంది? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునితో సహవాసంలోకి వెళ్ళావు, నీ ప్రార్థన పాయింట్ ఏదో చెప్పావు, దానికి తగిన సొల్యూషన్ ఆయన తీసుకొచ్చిండు. ఆమేన్. నువ్వు బయటికి వచ్చి టెస్టిమనీ చెప్తున్నావు. దట్ ఈస్ కాల్డ్, అదే అనుభవ జ్ఞానము. అనుభవించని వాళ్ళు టెస్టిమనీస్ చెప్పరు. హల్లెలూయా. హల్లెలూయా. టెస్టిమనీస్ లేవంటే ఏమర్థము? అనుభవ జ్ఞానము లేదు.
ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు అందుకే ఇన్ని విషయాలు దేవుడు నీకు అన్నీ ఇచ్చి ఉంటున్నాడు. ఈ లోకంలో బ్రతకటానికి నీకేం కావాలో అవన్నీ ఆయన ఇచ్చి ఉంటున్నాడు అని నీకు తెలిసి నువ్వు ఓటమిలో జీవిస్తావు నీ జీవితాన్ని? దెర్ ఇస్ నో మీనింగ్ కదా. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే రిఫ్యూజ్ టు బి పూర్ ఇన్ లైఫ్, రిఫ్యూజ్ టు బి ఆర్డినరీ ఇన్ లైఫ్. యు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్. ఐ యామ్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. 1 కొరింథీ 15:57 మళ్ళీ ఒకసారి చూద్దాం. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. మనకు జయము అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏమర్థం? దేవుడు నీకు జయాన్ని అనుగ్రహిస్తున్నాడు. యూ బీ డిటర్మిన్ టు విన్ దట్ బ్యాటిల్. దేవుడు ఇస్తున్నాడు, నువ్వు తీసుకోకుంటే ఏం ఉపయోగం? అర్థమైందా? చాలాసార్లు దేవుడు చాలా విషయాలు ఇచ్చి ఉంటాడు, చాలామంది తీసుకోరు, దేవుని దగ్గర నుంచి తీసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ భాషలు, దేవుడు నాకు ఇవ్వలేదండి. కొందరు ఏమంటారు, ఇది అసలు తప్పు, దీన్ని ముట్టకూడదు. నీ ఇష్టం అది. దేవుడు అందరికీ అన్నీ ఫ్రీగా ఇస్తున్నాడు, తీసుకోవాల్సిన బాధ్యత నీదే. కొందరు ఏమంటారు, డబ్బు గిబ్బు, దేవుడు డబ్బు ఇవ్వడు, అది ఇవ్వడు. ఎప్పుడు చెప్పారు? సొలొమోన్ మహారాజు. ఎవరిచ్చారు ఆయనకు డబ్బులు? ఎవరిచ్చారు ఆయనకు అంత జ్ఞానం? దేవుడు. దావీదు గొర్రెలు కాచుకునేటోని రాజుని చేసిండు. ఎవరు చేశారు అది? దేవుడు. అంటే రాజు అంటే బిచ్చగాని లెక్క తిరగదాలనా? ఇట్లా కాదు, రాజు రాజులాగా బ్రతకాల. హల్లెలూయా. హల్లెలూయా. యు బీ డిటర్మిన్డ్. నీ జీవితంలో నేను జయిస్తాను, నేను ఓటమిని అంగీకరించను. పలకండి ఇంట్లో కూర్చొని, తలుపు వేసుకొని, ఐ విల్ నాట్ టేక్ ఎనీ డిఫీట్ ఇన్ లైఫ్. నేను ఓటమి కోసం పుట్టిన వ్యక్తిని కాదు, నేను ప్రతి విషయంలో నేను జయిస్తూనే ఉంటాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు? ప్రతి క్షణము, ప్రతి సమయంలో, ప్రతి చోట, ఏ సన్నివేశమైనా కూడా నిన్ను విజయంలో ఊరేగిస్తున్న దేవుడు నీ పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే పుట్ ది వర్డ్ టు వర్క్. లోకంలో ఏం చేస్తారంటే, బ్రదర్ రేపేం జరుగుతుందో ఎవరికేం తెలుసు. విన్నారా ఇట్లాంటి మాటలు? సిస్టర్ రేపేం జరుగుతుంది ఎవరికేం తెలుసు. మళ్ళీ క్రైస్తవులే చెప్తుంటారు, రేపేం జరుగుతుంది ఎవరికేం తెలుసు. నాకు తెలుసు ఏం జరుగుతుంది బ్రదర్, రేపు కూడా నేనే గెలుస్తా. హల్లెలూయా. హల్లెలూయా. ఏ రోజైనా నేనే గెలుస్తా. రేపేం జరుగుతుందో కాదు, ప్రతిరోజు ఏం జరుగుతుందో దేవుడు క్లియర్గా వాక్యంలో మన కోసం ఇచ్చింది ఈ మాట. ఐ విన్ ఆల్ ది టైమ్, ఐ విన్ ఇన్ ఎవ్రీ సిచ్యుయేషన్, ఐ విన్ ఇన్ ఎవ్రీ ప్లేస్. హల్లెలూయా. అందరు చెప్పండి నాతో, ఐ విన్ all the time. I win in every situation. I win in any place. Hallelujah. బ్రదర్, ఇప్పుడు మా పరిస్థితులు బాలేవు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు ఒక మాట గుర్తుపెట్టుకోండి. రోమీలకు రాసిన పత్రిక 8:28 ఒకసారి చూద్దాం. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా. హల్లెలూయా. సమస్తము. నీకు ఈరోజు నెగటివ్ జరుగుతుంది అనుకో జీవితంలో, బట్ నీలో ఎవరున్నారు? క్రీస్తు ఉన్నాడు. ఆయన ఎవరు? మహిమకు నిరీక్షణ. అంకుల్ డిజిఎస్ దినకరన్ గారు చెప్పిన దాంట్లో నేను ఒకసారి చదివాను. ఒక అతనంట కుష్ఠరోగి అంట. ఆయన కుష్ఠరోగి, సమ్ స్కిన్ డిసీజ్ వచ్చిందంట. ఆయనను ఎడారి ప్రాంతంలో, వాళ్ళ దేశం సమ్ ఆఫ్రికన్ కంట్రీలో ఆయన వెళ్ళేశారంట ఇంటి నుంచి. అంతే కదా, కుష్ఠరోగులను పెట్టుకోరు. సో ఆయన బయట ఉండిపోయిందంటే చాలా బాధపడుతున్నట్ట. పిల్లలకు దూరంగా, భార్యకు దూరంగా, కుటుంబానికి, అమ్మ నాన్నలకు దూరంగా ఇట్లున్నా నేను పరిస్థితి బాగాలేదు అనుకుంటున్నాడు. ఏమైందంట, ఈయన పరిస్థితికి తోడు ఒక పాము వచ్చిందంట. పాము వచ్చి రాత్రి పండుకుని కాటేసిందంట. కాటేసినప్పుడు చూసిందంట, పాము కాటేసిపోయేది కూడా. బాధపడినంట, ప్రభా ఇంత పరిస్థితి నాకుంటే నేను ఎట్లా ప్రభా అని ఆ భయానికి కళ్ళు మూసుకొని ఇంకా పడిపోయిందంట. ఇంకా అయిపోయింది నా కథని. పొద్దున్న లేస్తే మేల్కొని చూసిండంట. చూస్తే ఆయన శరీరం మీద ఉన్న పొట్టు గిట్ట అంతా క్లియర్ అయిపోయిందంట. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పాము వచ్చి కాటేసింది కానీ ఈయనకున్న ఏ రోగం అది దానికి విరుగుడు అయిపోయిందంట. హల్లెలూయా. హల్లెలూయా. ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్. అంటే రోగాలు మంచివి అనే, నేను రోగాలు మంచివి అని చెప్పడంలా, రోగం అనేది దేవునికి ఇష్టం లేనిది. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వు అందరికీ మాట అన్వయించడం కాదు. పరిస్థితి బాగలేని వాళ్ళందరికీ
దేవుడు అన్నీ మేలు కోసం చేస్తాడు. తప్పు. ఆ పని సైతాన్ చేస్తుండొచ్చు ఒక పక్కన. అర్థమవుతుందా? సో ఈ మాట ఎవరికి వర్తిస్తుంది? మరోసారి చదవండి. దేవుని ప్రేమించు వారికి. చాలు. ఫస్ట్ పాయింట్, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? నీకు దేవుని పట్ల ఆశ ఉందా? దేవుని ఇష్టపడే హృదయం ఉందా నీకు? దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. నువ్వు దేవుని చేత పిలువబడ్డావా? నీకు జీవితంలో పర్పస్ ఏముంది? దేవుని పర్పస్ నీ జీవితంలో ఏముంది? కొందరు ఉంటారు, బ్రదర్ ఏం చేస్తున్నావు బ్రదర్? పరిచర్య చేస్తున్నావు. ఏం పరిచర్య చేస్తున్నావు? పరిచర్య చేస్తున్నా, దాంట్లో ఏమి తెలీదు. పరిచర్యలో ఉన్నాను బ్రదర్, నేను మినిస్ట్రీ చేస్తున్నాను. మినిస్ట్రీ ఫుల్ టైం మినిస్ట్రీ. అది చర్చ్ ఉండదు, ఏమీ ఉండదు అసలు అక్కడ ఏమి ఉండదు. లేకపోతే ఏమి టీచింగ్ మినిస్ట్రీ ఉండదు, ఏది ఉండదు. బట్ ఒక మినిస్ట్రీ అనుకో. ఇక్కడ ఏమంటున్నాడు? యూ షుడ్ నో యువర్ పర్పస్. దేవుడు ఎందుకు పిలిచిండు నిన్ను? ఆయన సంకల్పం ఏంది? ఆ సంకల్పము చొప్పున నువ్వు నడుచుకుంటున్నావా? ఆయన నువ్వు మొదటగా నీ ప్రేమిస్తున్నావా? వాట్ ఈస్ ది కాలింగ్ ఫర్ యువర్ లైఫ్? ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని యొక్క కాలింగ్ ఉంది. అదేదో తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకుంటుంది? నేను చెప్పేది కాదు అది. నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభా నన్ను ఎందుకు పుట్టించావు? ఆ పర్పస్ నాకు తెలియపరచు, నేను దాని ప్రకారంగా జీవించడానికి సహాయం చెయ్యి. యూ షుడ్ నో దట్ పర్పస్. మళ్ళీ చదవండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మేలు కలుగుటకై. మేలు అంటే ఏంటి? గుడ్ థింగ్స్. అంటే సంథింగ్ గుడ్ ఈజ్ హ్యాపెనింగ్ అరౌండ్ మీ ఆల్ ది టైమ్. హల్లెలూయా. అందరూ చెప్పండి. సంథింగ్ గుడ్ ఈజ్ హ్యాపెనింగ్ అరౌండ్ మీ ఆల్ ది టైమ్. సంథింగ్ గుడ్ ఈజ్ హ్యాపెనింగ్. బ్రదర్ బ్యాడ్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది, అప్పుడు ఏం చెప్పాలా? సంథింగ్ గుడ్ ఈజ్ హ్యాపెనింగ్ టు మీ. అర్థమవుతుందా? నీకు కనిపించే వాటిని బట్టి పోవద్దు, నీ సిమ్టమ్స్ని బట్టి మూవ్ అవ్వద్దు. యు స్పీక్ సంథింగ్ గుడ్ ఈజ్ హ్యాపెనింగ్ టు మీ. నా చుట్టూ మంచే జరుగుతుంది, నాకు మంచే జరుగుతుంది. హల్లెలూయా. 2 కొరింథీ 4:17 చూడండి. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. నిత్యమైన మహిమా భారం. భారం అంటే ఏంది? బర్డన్. ఒక 10 కిలోలు బంగారు ఇచ్చినారు అనుకోండి. ఎవరు ఒక 14 కిలోలు బంగారు తెచ్చిందంట, మొన్న ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు. ఓ 10 కిలోలు బంగారు నీకు ఇచ్చినారు అనుకోండి, బరువు అని వదిలేస్తావా? ఏం చేస్తావు? ఇది అట్లాంటిదే. నిత్యమైన మహిమ భారము. నిత్యమైన మహిమ అనేది నీ మీద దేవుడు ఎట్లా పెడతాడంటే భారంగా, ఇంకా నువ్వు మోయలేనంతగా ఆయన మహిమతో నిన్ను నింపుతాడు. హల్లెలూయా. అది ఇక్కడ ఏమంటున్నాడు? దృశ్యమైన వాటిని చూడక. ఈరోజు నీ పరిస్థితి ఏమైతే ఉందో అది దృశ్యమైనది. ఈరోజు నీకు నెగటివ్ థింగ్స్ ఉన్నాయి నీ జీవితంలో, అప్పుల్లో ఉన్నావు, కష్టంలో ఉన్నావు, రోగంలో ఉన్నావు, ఇవేమన్నా ఉన్నాయంటే అవన్నీ దృశ్యమైనవి, అవి పర్మనెంట్ కాదు. దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము. ఎందుకంటే నీకు చూడాలంటే నీకు కష్టం. నీకున్న పరిస్థితుల నుంచి నువ్వు బాగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుల్లో కూరుకుపోయినావు, నిన్ను ఒక కోటీశ్వరునిగా చూడాలంటే అది ఈజీనా? కాదు, కొంచెం కష్టమవుతుంది. ఏమంటున్నాడు? నిదానించి చూడు, కొంచెం టైం తీసుకో, వాక్యంలో ఎదుగు, నువ్వు ఏమి కావాలనుకుంటున్నావు అది చూడు నువ్వు. హల్లెలూయా. నిదానించి చూడు. అప్పుడు ఏం జరుగుతుందట? చూస్తున్నాం కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ. అంటే ఇప్పుడు ఏ పరిస్థితులు అయితే నీ జీవితంలో ఉన్నాయో అవన్నీ క్షణమాత్రం ఉండేవి. హల్లెలూయా. హల్లెలూయా. ఇవి పర్మనెంట్ కాదు, ఇవి క్షణమాత్రం ఉండేవి. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. హల్లెలూయా. ఈ రోజు నేను కష్టంలో ఉన్నాను అనుకుంటున్నావా? నోరు తెరిచి సంథింగ్ గుడ్ ఈజ్ హ్యాపెనింగ్ టు మీ పలకండి. నా చుట్టూ మంచే జరుగుతుంది, నా చుట్టూ దేవుని యొక్క మహిమ నా చుట్టూ భారంగా ఉంటుంది. హల్లెలూయా. నోరు తెరిచి పలకాల. ఎందుకంటే క్రిస్టియన్ అంటే హీ హూ కన్ఫెసెస్ అండ్ గెట్స్ థింగ్స్ డన్. నోరు తెరిచి పలుకుతావు,
యు మేక్ థింగ్స్ హ్యాపెన్ టు యూ. హల్లెలూయా. హల్లెలూయా. ఏ పరిస్థితులు ఉన్నా ఏమున్నా కూడా పౌలు తన మాటల్లో చెప్పే మాట ఏంటంటే వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్ అంటాడు. రోమీలకు రాసిన పత్రిక 8:35 చూడండి 37 వరకు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఒక్క నిమిషం, ఈ లిస్ట్ అంతా చూడండి. దీంట్లో ఎక్కడైనా రోగమైనను అనుందా? లేదు. నీకు శ్రమ వస్తే రోగం కాదు, అర్థమవుతుందా? శ్రమ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను. అంటే వస్త్రహీనత అంటే బట్టలు లేకుండా ఉండాలని కాదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పౌలు ఇది మాట ఎందుకు రాస్తున్నాడంటే, పౌలు ఒకసారి ఏం జరిగింది, పౌలు ఒక ఊరిలో పోతుంటే ఒక ఏమంటారు సుత్ సేయింగ్ చేసే ఒక దయ్యం పట్టిన ఒక ఆమె ఉంటుంది. పౌలు శీలాలను చూసి ఆమె ఏమంటుందంటే వీళ్ళు దేవుని గొప్ప వ్యక్తులు, దేవుని యొక్క మనుషులు అని చెప్తుంది. 2-3 రోజుల తర్వాత పౌలుకు ఇరిటేషన్ వస్తుంది. ఆ దయ్యాన్ని వెంటనే వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తాడు. ఆ దయ్యం వెళ్ళిపోతుంది ఆ మనిషిలోంచి. ఇంకా ఆ దయ్యం వెళ్ళిపోయిన తర్వాత ఆ మనిషి సుత్ సేయింగ్ చెప్పలేకపోతుంటుంది. సుత్ సేయింగ్ అంటే ఫ్యూచర్ చెప్పడం. సో వాళ్ళు ఏం చేస్తారు, పౌలు శీలాల మీద కేసు పెడతారు. కేసు పెట్టిన తర్వాత జైల్లో వేస్తారు, బాగా కొడతారు. అంటే కొట్టినప్పుడు ఏంటి, శ్రమ జరిగింది, బాధ కలిగింది, హింస కలిగింది, వస్త్రహీనత, బట్టలు తీసేస్తున్నారు వాళ్ళు కొట్టేప్పుడు. ఇవన్నీ కూడా ఉపద్రవమైన, ఖడ్గమైనను, కర్రలు పడినాయి, తర్నులు, కత్తి పడలేదు. ఇవన్నీ ఉన్నా కూడా ఇవి ఎడబాపుతాయి దేవుని ప్రేమ నుంచి. చూడండి 36వ వచనం ఏమంటున్నాడు, ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఆమేన్. ఆమేన్. పౌలు చెప్తున్నాడు, దేవుని బట్టి మేము వధకు సిద్ధమైన వాళ్ళం. ఒకసారి ముందుకు వచ్చినాక వెనికిపోయేది లేదు. అర్థమైందా? అట్లని శ్రమల్లోనే ఉన్నారా? ఏ జైలర్ అయితే వాళ్ళను కొట్టించిండో అదే జైలరు ఆ రాత్రి భూకంపం వచ్చేసరికి ఆయన ఇంటికి తీసుకుపోయి సకల మర్యాదలు చేయడమే కాకుండా పౌలు శీలాలు చెప్పే మాటలన్నీ విని యేసుక్రీస్తును అంగీకరించి ఫ్యామిలీ ఆ రోజు రాత్రి మిడ్నైట్ సర్వీసు, బ్యాప్టిజమ్స్ అన్నీ జరిగిపోయినాయి. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 16లో అందుకే ఏమంటున్నాడు 37వ వచనం చూడండి, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. హల్లెలూయా. తెలుగులో అత్యధిక విజయం అంటున్నాడు, ఇంగ్లీష్ ఏమంటున్నాడు, వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్. మోర్ దాన్ కాంకరర్స్. హల్లెలూయా. హల్లెలూయా. ఏ పరిస్థితి వచ్చినా నువ్వు న్యాయంగానే అన్యాయంగానే ఎవరైనా నీ మీద ఏమైనా చేసినా కూడా ఏమంటున్నాడు, వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్. హల్లెలూయా. హల్లెలూయా. వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్ త్రూ హిమ్ దట్ లవ్డ్ us. నిన్ను ప్రేమించిన వాడు ఒకడున్నాడు, ఎవరైనా దేవుడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమించిండు. ఇప్పుడు ఎవరైనా నా బిడ్డను ఏమన్నా అన్నారంటే ఎట్లా రియాక్ట్ అవుతాము? అనలే అంటామా? ఇంకా రెండను బాబు అంటారా? ఏం చేస్తారు? కోపం వస్తుంది. అర్థమవుతుందా? దేవుడు ఏమంటున్నాడు, దేవుని గురించి ఇక్కడ ఏమంటున్నాడు, మనల్ని ప్రేమించిన వాడు దేవుడున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను ఎవరైనా ఏమన్నా అంటున్నారా, ఆయన చూసుకుంటాడు. నిన్ను ప్రేమించిన వాడు వాళ్ళ మీద నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. అందుకే యేసు ప్రభు కూడా తన వాక్యంలో శిష్యులతో మాట్లాడేప్పుడు ఏమన్నాడంటే, హీ గేవ్ ఏ గ్యారంటీ. ఇంకా సిలువకు పోకముందే ఆయన ఒక గ్యారంటీ చెప్పిండు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చూడండి, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. నేను ఆల్రెడీ జయించేసినాను. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ప్రశాంతంగా ఉండండి, మీరు సమాధానంతో ఉండండి, మీరు దిగులు పెట్టుకోవద్దండి. హల్లెలూయా. హల్లెలూయా. నాకు దిగులు ఉంటుంది అని కన్ఫ్యూజ్ చేస్తారు. దిగులు పెట్టుకోవద్దండి. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు చెప్తున్న మాట, నా యందు మీకు సమాధానం కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది అంటే సమాధానము, మీరు ఈ మాటలు నమ్మాల. ఏమని? లోకంలో అన్ని రకాల శ్రమలు వస్తుంటాయి, అయినా కూడా యేసు ప్రభు లోకాన్ని జయించాడు. యోహాను 1:4 చూడండి, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు,
మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఆమేన్. ఆ ముందు వచనం మనం చదివినాం, యోహాను సువార్త 16:33 ఏమంటున్నాడు? నేను లోకాన్ని జయించినాను. ఇప్పుడు యోహాన్ భక్తుడు ఏమని రాస్తున్నాడు? చిన్నపిల్లలారా, మీరు ఎవరి సంబంధులు? దేవుని సంబంధులు. హల్లెలూయా. ఐ బిలాంగ్ టు గాడ్. ఐ బిలాంగ్ టు గాడ్. నేను ఎవరి సంబంధం? నేను దేవుని సంబంధం. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఆ పార్టీ, నేను ఈ పార్టీ, నేను పార్టీ కాదు, నేను దేవుని సంబంధిని. హల్లెలూయా. హల్లెలూయా. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కాబట్టి నేను జయించి ఉన్నాను. ఆమేన్. జయించిన వాడు నాలో ఉన్నాడు. లోకాన్ని ఆల్రెడీ జయించిండు. జయించిన తర్వాత ఆయన సిలువకు పోయిండు. హల్లెలూయా. యేసు ప్రభు తన విజయాన్ని ఆల్రెడీ జయించేసిండు. సిలువలో ఆయన సైతాను మీద జయించి ఆ 3 రోజులు ఆ యొక్క నరకానికి పోయి తీసుకొచ్చిన విజయం ఎవరి కోసం అంటే నా కోసం తెచ్చిండు. హల్లెలూయా. అది యేసు ప్రభు విజయం కాదు, అది నా కోసం తెచ్చిన విజయం. ఆయన ఆల్రెడీ జయించిండు. లోకంలో ప్రతి పరిస్థితిని జయించుకుంటూ పోయిండు. హల్లెలూయా. సో ఇక్కడ ఏమంటాడు? చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కాబట్టి మీరు వారిని జయించి ఉన్నారు. పాస్టెన్స్ జయించేసినాం. ఎప్పుడు జయించినాం? లోకంలో ఒక క్రికెట్ టీం తయారు చేయాలంటే ఏం చేస్తారు? ఎవడు బాగా ఆడుతున్నాడు ప్రాక్టీస్ చేయిస్తారు. వాళ్ళల్లో ఎవరు బాగా ఆడుతున్నారో బెస్ట్ 14 పీపుల్ను తీసుకుంటారు. ఇది లోకం. అంటే నువ్వు ప్రాక్టీస్ చేసి నువ్వు బాగా ఆడిన తర్వాత నిన్ను టోర్నమెంట్కి తీసుకుపోయి ఆడిపిస్తారు. యేసు ప్రభు దగ్గర అట్లా కాదు. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? మొట్టమొదట నీకు వరల్డ్ ఛాంపియన్షిప్ ఇచ్చేసిండు. నువ్వు ఛాంపియన్ అని డిక్లేర్ చేసిండు. నువ్వు జయించేసావు, అయిపోయింది. ఇచ్చిన తర్వాత ఇప్పుడు పోయి నువ్వు ఆడు. హల్లెలూయా. Now when you go into the field, you are a champion playing. Hallelujah. You are already a champion. ఎందుకు? నీవు దేవుని సంబంధివి. మొదటిది, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. So you are a born victorious. ఆమేన్. నువ్వు ఏ రోజు యేసుక్రీస్తును అంగీకరించావో you are born victorious. అందరూ చెప్పండి, I am born victorious. I am born victorious. I am born victorious. I am born victorious. I cannot be defeated in life. I cannot be defeated in life. I cannot be Nobody defeated can defeat me. Nobody can defeat me. I am undefeatable. I am undefeatable. Hallelujah. కీర్తన 37:18-19 వర్షాలు చూడండి. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఇక్కడ నిర్దోషులు కాదు, 18వ వర్షం ఇంగ్లీష్ లో చదవండి. The Lord knoweth the days of the upright. Days of the upright. upright అంటే నీతిమంతులు. మనం ఎట్లా నీతిమంతులమయ్యాము? యేసుక్రీస్తు రక్తంను బట్టి మనం నీతిమంతులయ్యాము. మన నీతి క్రియలను బట్టి, మన మంచి పనులను బట్టి మనం నీతిమంతులం కాము. ఆమేన్. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? నీతిమంతుల గురించి ఏమంటున్నాడు? అండ్ దేర్ ఇన్హెరిటెన్స్ shall be forever. అంటే దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యము ఎన్నటికి ఉంటుంది. నేనేం చెప్పాను? స్వాస్థ్యం ఏమి ఇచ్చాడని చెప్పాను? విజయం. ఇంతసేపు ఇదే మాట్లాడుతున్నాను. దేవుడు మనకు విజయం ఇచ్చిండు. ఆ విజయం ఎట్లంట? ఇట్ షల్ బి ఫర్ ఎవర్, ఎన్నటికి ఉంటుంది. హల్లెలూయా. 19వ వచనం. ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు, కరవు దినములలో వారు తృప్తి పొందుదురు. హల్లెలూయా. ఇది నీతిమంతునికి ఇవ్వబడిన స్వాస్థ్యం. వాడు ఓడిపోడు, వాడు ఎప్పుడు గెలుస్తూనే ఉంటాడు. హల్లెలూయా. కష్టం వచ్చింది, అందరికి కష్టం వచ్చింది లోకంలో, కానీ వీడు నీతిమంతుడు అనుకో, వీడు సిగ్గుపడాల్సిన అవసరం తీసుకురాడు దేవుడు. రెండవది, కరువు దినములలో అందరికీ కరువు ఉంటుంది, పంటలు లేవు, ఏం లేవు, ఎట్లా వీడు మాత్రము తృప్తి అంటే ఏమర్థము? ఒక ఇడ్లీ తింటే తృప్తా? కాదు, ఫుల్గా బిర్యానీ అంతా తిని అంటున్నాడు. ఇంకా అది తృప్తి అంటే మోర్ దాన్ సఫిషియంట్. హల్లెలూయా. యు ఆర్ సాటిస్ఫైడ్, యు విల్ బి సాటిస్ఫైడ్. దేవుడు నిన్ను ఆ రకంగా తీసుకెళ్తాడు. కీర్తన 91:5-6 చూడండి. రాత్రివేళ కలుగు భయముకైనను, పగటివేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులనకైనను, మధ్యాహ్నమందు పాడుచేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. ఒకవేళ నువ్వు భయపడినావనుకో, అది నీ మీదకి వచ్చేస్తుంది. నీవు దేని గురించి భయపడతావో అది నీ మీదకి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి.
నువ్వు ఎప్పుడైతే దేవుడు నాలో ఉన్నాడు, నేను మహోన్నతుని చాటున ఉన్నాను, నేను దేవుని యొక్క సీక్రెట్ ప్లేస్లో ఉన్నాను, నేను దేవుని చేత దాచబడ్డాను అనే కాన్షియస్నెస్ ఎప్పుడు నీకు ఉంటుందో అప్పుడు నువ్వు అసలు భయపడవు. హల్లెలూయా. హల్లెలూయా. రాత్రి వేలు కలుగు భయమునకైనను, పగటి వేల ఎగురు చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందు. నేను భయపడను. నేను భయపడను. అందరూ చెప్పండి, నేను భయపడను. నేను భయపడను. నాలో దేవుడున్నాడు. కాబట్టి నేను భయపడను. హల్లెలూయా. హల్లెలూయా. భయపడను. ఎందుకు? ఆయన ఉన్నాడు, గొప్ప ఆయన ఉన్నాడు మనలో. హల్లెలూయా. హల్లెలూయా. బ్రదర్ మీకేం తెలుసు బ్రదర్, కొత్త వైరస్లు వస్తున్నాయి బ్రదర్, అసలు భయానకమైన వస్తున్నాయి బ్రదర్. దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? కొత్త పాత అని లేదు, మొదటి నుంచి సేమ్ స్ట్రాటజీ సేటన్కి ఉన్నది. సైతాన్ ఏం చేస్తాడు, వాటి పేర్లు మార్చి కొత్తగా వస్తున్నాడు అంతే. సేమ్ మొదట్లో ఎట్లుందో అవే ఇప్పుడు కూడా. అప్పుడు కూడా తెగుళ్ళు ఉన్నాయి, ఇప్పుడు కూడా అంతే. ఈ వైరస్లు అవి తెగుళ్ళే. అంటే ఏమర్థము? భయపడాలనా? భయపడేది లేదు. ఏది ఏమైనప్పటికీ భయపడకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే చూడండి, ప్రసంగి 1:9 చదవండి. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది, సూర్యుని క్రింద నూతనమైనది ఏదియూ లేదు. ఏది లేదు, కొత్తదేం లేదు. ముందు ఏమి జరిగాయో ఇప్పుడు అవే జరుగుతున్నాయి. తెగులు, ఐగుప్తులో తెగుళ్ళు వచ్చాయి, ఇది కూడా అది తెగులే. చాలామంది చనిపోతున్నారు, తెగులు. పేర్లు మారుస్తారు, ఇంకో టైప్ ఆఫ్ వైరస్, ఇంకో టైప్ అన్నీ చెప్తారు. బట్ నీవు ఒక క్రైస్తవునిగా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది కొత్తది అని ప్రపంచం చెప్తుంటుంది. నువ్వేం చెప్పాలా? మునుపు జరిగిందే ఇది మళ్ళీ జరుగుతుంది, మునుపు ఉన్నదే, దీనికి నేను భయపడేది. హల్లెలూయా. హల్లెలూయా. కొత్త టీచర్ అనుకోండి, పిల్లలు భయపడతారా? భయపడతారు. కొంచెం పాతగా అయిపోయాను అనుకోండి టీచరు, భయపడతారా? భయపడరు. అందుకే కొత్తది అంటే భయపడతారు జనాలు. కొత్తది ఏదో వచ్చింది, డేంజర్, అమ్మో దీన్ని ఏమో చేయాలి. బట్ నీకు ఎప్పుడైతే అండర్స్టాండింగ్ ఉంటుందో, మునుపు ఉండినదే ఇక ఉండబోవును, మునుపు జరిగినదే ఇక జరగబోవునది, సూర్యుని క్రింద నూతనమైనది ఏదియూ లేదు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, మనం అర్థం చేసుకోవాలా. కొత్తది ఏం లేదు. ఆమెన్. ఆమెన్. లోకంలో డిఫ్లేషన్ అంటే ఆర్థిక మాంద్యం, రూపాయి విలువ తగ్గిపోతుంది, ఏవో చెప్తుంటారు. ఇవైపోయింది, అయిపోయింది, డబ్బులు లేవంట, గవర్నమెంట్లో డబ్బులు లేవు, జీతాలు ఇవ్వడానికి లేవు, అన్ని మాటలు వింటుంటావు. భయపడాల్సింది లేదు. హల్లెలూయా. భయపడాల్సింది లేదు. మోసాలు జరుగుతున్నాయి, భయపడాల్సింది లేదు. టెర్రరిజం, భయపడాల్సింది లేదు. హల్లెలూయా. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉంటున్నాయి. అవి మరేం చేయాలా బ్రదర్? 1 యోహాను 5:4 చూడండి మరోసారి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ప్రశ్న, నువ్వు నీ విశ్వాసాన్ని పనిచేయడానికి పెడుతున్నావా? మార్క్స్ వార్త 11:23 చదవండి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఎవడైనను, నువ్వు ఉన్నావా? ఎవడైనను హూసో ఎవర్, అందరం ఉన్నాం. ఎవడైనను ఈ కొండను చూచి, నీకు ఒక టార్గెట్ పెట్టుకోవాలి. నీ సమస్య నీకు ఇది ఒక సమస్యగా ఉంది, దాన్ని ఒక టార్గెట్గా పెట్టుకో. ఆ కొండను చూచి ఏం చేయాలా? కొండ గురించి భయపడకూడదు. అర్థమవుతుందా? భయపడకూడదు. ఏం చేయాలంట? కొండతో మాట్లాడాల. కొండ, నువ్వు ఎత్తబడి సముద్రంలో పడుము అని చెప్పాలి. చెప్పిన తర్వాత నీ మనసులో సందేహింపకూడదు. నేను చెప్పినాను, అది పడిపోయింది, అంతే. నేను చెప్పినాను, అది జరిగింది, కొండ వెళ్ళిపోయింది. హల్లెలూయా. సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. మత్తయి సువార్త 17:20. అందుకాయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియూ నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఆమేన్. ఒక దయ్యం పట్టిన వ్యక్తిని తీసుకొస్తే శిష్యులు ఎల్లగొట్టలేకపోతారు. యేసు ప్రభు దగ్గరకు వస్తారు, ఒక మాటకు జంపది. వెంటనే వాళ్ళు అడుగుతారు, ప్రభువా
మేమేం చేయలేకపోయినాం, మీరు ఎట్లా చేస్తున్నారు అంటే యేసుప్రభు చెప్తున్న మాట, మీ అల్ప విశ్వాసం, మీరు సరిగా విశ్వాసాన్ని వాడలేదు. ఒకవేళ మీకు విశ్వాసం ఉంటే, ఆవగింజంత విశ్వాసం అంటే ఇంతనే అని కాదు అర్థం, మెజర్ ఇంత ఉంటే కూడా ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూసి నువ్వు పో అంటే అది వెళ్ళిపోతుంది. ఇంకో మాట ఏమంటాడు, స్ట్రైకింగ్ స్టేట్మెంట్, మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంపాసిబిలిటీస్. హల్లెలూయా, హల్లెలూయా. దీని అర్థం ఏంటంటే, యూ క్యాన్ బీ ఎనీథింగ్, యూ క్యాన్ హ్యావ్ ఎనీథింగ్, యూ క్యాన్ డూ ఎనీథింగ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్పండి, ఐ కెన్ డూ ఎనీథింగ్, I can do ఐ anything. కెన్ హ్యావ్ ఎనీథింగ్, I can have ఐ anything. కెన్ బీ ఎనీథింగ్. I can be anything. నేను ఏదైనా కాగలను, నేనేదైనా కాగలను, ఏదైనా పొందుకోగలను, ఏదైనా పొందుకోగలను, ఏదైనా చేయగలను ఏదైనా చేయగలను నా విశ్వాసం ద్వారా. నా విశ్వాసము ద్వారా. ఆమేన్. ఆమేన్. నీ విశ్వాసము నువ్వు పనికి పెట్టినట్లయితే అది పనిచేస్తుంది. నువ్వు విశ్వాసాన్ని పనికి పెట్టకపోతే అదేం చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇది అందరికి, మన ఫెలోషిప్ మాత్రం ఇవ్వబడిన వాక్యమా ఇది? కాదు. దిస్ ఇస్ అ యూనివర్సల్ స్టేట్మెంట్. యేసుప్రభు అన్నాడు, నీకు అసాధ్యమైనది ఏది ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైంది లేదు. మనకు నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యం అన్నాడు. ఇక్కడ కూడా ఏమంటున్నాడు, నీకు అసాధ్యమైందే ఉండదు. నువ్వు ఇంత విశ్వాసం వాడితే ఆ పని జరిగిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కూర్చొని ఏడ్చకండి. ఇంకా ఇప్పటి నుంచి చేయాల్సిందేంటి, విశ్వాసాన్ని పనికి పెట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు పుట్టింగ్ యువర్ ఫెయిత్ టు వర్క్? బ్రదర్, నాకు విశ్వాసమే లేదు బ్రదర్. రోమీయులకు రాసిన పత్రిక 10:17 చూడండి ఒకసారి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. వినుట ఆదాము అవ్వల గురించి చదివితే వస్తుందా? వినుట ఏదో లేకపోతే సొలొమోన్ రాజు గురించి చదివితే వస్తుందా? ఎవరి గురించి చదవాలంట? క్రీస్తును గూర్చిన మాటలు. క్రీస్తును గురించిన మాటలు నువ్వు వినాలా. హల్లెలూయా. ఇంగ్లీష్ లో చదవండి. So then faith cometh by hearing, and hearing by the word of Christ. ఫెయిత్ కమ్స్ అంటున్నాడు. విశ్వాసం లేదా? ఇట్ విల్ కమ్. అర్థమైందా? ఇప్పుడు నీ దగ్గర లేదు, బట్ ఇట్ క్యాన్ కమ్. అది రాగలదు విశ్వాసం. ఏడేమంటాడు యాంప్లిఫైడ్ బైబిల్లో చూడండి. So faith comes from hearing what is told, and what is heard comes by the preaching of the message concerning Christ. యేసుక్రీస్తు సిలువలో నీ కోసం ఏం చేసిండు అది వినడం నేర్చుకోండి ఫస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. సిలువ శ్రమలంట. మొదటి మాట 7వ మాట ఇట్లా చెప్తున్నాడు. మొదటి మాట గురించి పలానా బ్రదర్ చెప్తాడు, రెండవ మాట గురించి ఈ బ్రదర్ చెప్తాడు. ఎన్ని మాటలు అవి కాదు కావాల్సింది, మనకు కావాల్సింది అంటే అవి చెప్పకూడదా? చెప్పని, ఏమైనా చెప్పని. దాంట్లో క్రీస్తు ఏం చేసిండు, దానివల్ల మనకు ఏమొచ్చింది. హల్లెలూయా. దాని అవుట్పుట్ ఏంటి, ఆ మాటకు విలువ ఏంటి? ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. ఫినిష్డ్ అంటే ఏం ఫినిష్డ్? ఆల్ యువర్ సఫరింగ్ ఇస్ ఫినిష్డ్, అయిపోయింది. ఇట్ ఈస్ పుట్ అన్ ఎండ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ హియరింగ్. హియరింగ్ అంటే వినాలా. వినాలా. ఎవరి మెసేజెస్ వినాలా? క్రీస్తు గురించి. హెచ్ఎఫ్ఎం మెసేజెస్ వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. గెట్ ఫెయిత్. విశ్వాసము వినుట వలన విశ్వాసం కలుగుతుంది. సో ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ హియరింగ్ వాట్ ఈస్ టోల్డ్, ఏం చెప్పబడుతుంది మీకు. అండ్ వాట్ ఈస్ హర్డ్ కమ్స్ బై ది ప్రీచింగ్ ఆఫ్ ద మెసేజ్. ప్రీచింగ్ ఆఫ్ ది మెసేజ్ కన్సర్నింగ్ క్రైస్ట్. ఈరోజు వాక్యాలు చెప్తున్న వాళ్ళు ఎవరైనా ఉండని, క్రీస్తు గురించి నువ్వు చెప్పకపోతే ఆ మెసేజ్ వేస్ట్, ఉపయోగం లేదు. మనుషులకు విశ్వాసం రాదు. యేసుక్రీస్తు ఏం చేసిండు, ఏం చేయడం వల్ల మనుషులు ఆశీర్వదింపబడుతున్నారు అనే మెసేజ్ రాకపోతే, క్రైస్ట్ సెంటర్డ్ మెసేజ్ కాకపోతే ఆ ప్రీచింగ్ దండగా. నువ్వు చక్కగుండు, నువ్వు చక్కగా ఉంటున్నావా లేదా, నువ్వు ఇట్లా చీరలు కట్టుకుంటున్నావా లేదా, నువ్వు ఆ డ్రెస్సులు వేసుకుంటున్నావా లేదా, అవి కాదు మనకు కావాల్సింది. హల్లెలూయా. మనకు కావాల్సింది ఏంది? బయట ప్రవర్తన కాదు, మనకు కావాల్సింది లోపల నువ్వు ఎంత చేంజ్ అవుతున్నావు, లోపల నీకు ఎంత విశ్వాసం పెరుగుతుంది. హల్లెలూయా. డోంట్ ట్రై టు జడ్జ్ పీపుల్ బై లుకింగ్ అవుట్ సైడ్. మనం ఎప్పుడు కూడా ఎవరిని కూడా వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉండొచ్చు, కానీ మనము వెంటనే ఎక్స్టర్నల్ థింగ్స్ని బట్టి మనము జడ్జ్ చేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో వర్క్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, కానీ మనం నీతిమంతులకు ఎట్లయ్యాము? విశ్వాసం.
మన నీతి క్రియలను బట్టి మనం నీతిమంతులు కాలేదు. యేసుక్రీస్తుని గురించి చెప్పేప్పుడు ఇదే చెప్పాలి. ఏమని? ఆయన చేసిన బలియాగమును బట్టి మనం నీతిమంతులమైనాము. నువ్వు ఎంత చక్కగా ఉన్నావు, నువ్వు ఎంత బాగా డ్రెస్సింగ్ వేసుకున్నావు, దాన్ని బట్టి నువ్వు నీతిమంతుని కాలేదు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే విశ్వాసం వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించి. నువ్వు ఎవరి గురించి వింటున్నావు? నువ్వు ఎవరి మెసేజెస్ వింటున్నావు? ఎవరి గురించి వింటున్నావు? వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నీకు విశ్వాసం కలుగుతుందా? నువ్వు దేవునికి దగ్గర అవుతున్నావా? నువ్వు ఒక మెసేజ్ వింటూనే నేను చేయగలను, ఇది సాధ్యమే, నాలో ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణ అంటున్నాడు. నేను ఓడిపోలేదు, నేను ఎప్పుడు గెలిచే వ్యక్తినే. హల్లెలూయా, హల్లెలూయా. దట్ షుడ్ బి యువర్ థింకింగ్. ఆమేన్, ఆమేన్. ఆర్ యు బ్లెస్డ్? yes, ఆర్ యు బ్లెస్డ్? yes, గట్టిగా చెప్పండి. yes, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద అందరూ లార్డ్. నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి, విన్న మాటలను బట్టి విన్న మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను విజయంలో నడిపిస్తున్న దేవా, నన్ను విజయంలో నడిపిస్తున్న దేవా, విశ్వాసం ద్వారా విశ్వాసము ద్వారా ఎన్నటెన్నటికి నేను ఎన్నటెన్నటికి విజయంలో నడవటానికి విజయంలో నడవటానికి కృపనిస్తున్న దేవా, కృపనిస్తున్న మీకు దేవా, వందనాలు మీకు చెల్లిస్తున్నాను. వందనాలు చెల్లిస్తూ మీ వంటి దేవుడు లేడు మీ నాయనా. వంటి దేవుడు లేడు. మీరే నన్ను విజయంలో మీరే నన్ను విజయంలో ఊరేగిస్తున్నందుకు ఊరేగిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీకు వందనాలు చెల్లిస్తూ నేను ఈ లోకంలో ఓడిపోయిన వ్యక్తిని కాదు. ఓడిపోయిన నేను వ్యక్తిని ఈ లోకంలో నేను ఈ లోకంలో పరిస్థితులను బట్టి సమస్యలను బట్టి కృంగిపోయిన వ్యక్తిని కాదు. కృంగిపోయిన వ్యక్తిని కాదు. నేను జయించిన వాడను, నేను జయించువాడను, నేను జయశీలుడను, నేను జయశీలుడను, క్రీస్తులో జయశీలుడను. క్రీస్తులో జయశీలుడను. తండ్రి అయిన దేవా, తండ్రి అయిన దేవా, ఈ కృపను బట్టి ఈ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున, యేసు నామమున, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. be blessed, praise the Lord. Praise the Lord.